హాయ్ అండి, నా పేరు మహేశ్వరి. ఇప్పుడు ఈ మధ్యన చాలా వింటున్నామండి మోనాలజీ గురించి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న గురించి వింటున్నాను. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న విధానం గురించి మేము వింటున్నాము. ఇప్పుడు నా దృష్టిలో, నా సర్వీస్ నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్క అమ్మాయి, నేను చెప్పేది ప్రతి ఒక్క అమ్మాయి అంటే అందరూ కాదండి, మీరు అట్లా అబద్ధం చేసుకోబోతారు. నేను 100కి 19% చెప్తాను. నేను దాంట్లో 1% మాత్రము అమ్మాయిలు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేదు. అంటే మీరు గర్భంలో నుంచి బయటపడినప్పట్లాంచి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎట్ట సాగుతున్నారో తెలుసు అసలుకి. ఇప్పుడు మోనాలిజా చేసింది కూడా కరెక్ట్ కాదండి. ఆ అమ్మాయి చేసింది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరో ఒక అబ్బాయి వీడియో తీసి ఆ అమ్మాయిని వైరల్ చేసి ఆ అమ్మాయిని ఒక లెవెల్లో పెట్టి, ఈ హైదరాబాద్ లో కొన్ని వేల మంది అమ్మాయిలు ఉన్నారు, అందమైన అమ్మాయిలు ఉన్నారు. మీ కంటికి కనిపించలేదా? ఇదే హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు, ఎంత క్యూట్ గా ఉంటారు అమ్మాయిలు. వాళ్ళకి ఇస్తున్నారు మీరు అవకాశాలు? పాపం వాళ్ళ బాధలు చూసి, ఒక్కొక్కరు బాధలు చూస్తుంటే కట్ల నీళ్ళు వస్తాయి. తెలుస్తుందా మీకు ఆ విషయము? యాన్నో ఉండే ఆ ఊర్లో ఉండే అమ్మాయిని తీసుకొని ఫేమస్ చేసి ఆ అమ్మాయికి ఒక అవకాశం ఇచ్చి ఆ అమ్మాయిని నెత్తులు పెట్టి పూజ చేసి ఏమనుకుంటున్నారు అసలు మీరు? మన సైడ్ అమ్మాయిలు లేరా? మన సైడ్ అమ్మాయిలు దొరకడం లేదా మీకు? ఎవరికైనా ఆఫర్లు ఇస్తున్నారా? ఒక పూసల అమ్మాయిని తీసుకొని వచ్చి మీరు ఫేమస్ చేసి దాన్ని నెత్తులు కూర్చోబెడితే అది ఏం చేసింది? 2 రోజులు పరిచయం అయ్యేకుందికి అది పెళ్లి చేసుకునింది. ఈ రోజు ఏం చెప్తాంది? అది మా అమ్మ నాన్న మంచోళ్ళు కాదు, నన్ను అరోచన చేస్తున్నారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఎంత మురిసిపోయి ఉంటారు. ఆ అమ్మాయి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిందంటే ఒక బాయ్ వల్ల. అదేమైనా ఉపయోగించుకునిందా? ఎవడో నిన్న కాకుండా మొన్న వాడు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యే కొద్దికి వాడిని పరిచయంగా పెట్టుకుని వెళ్ళిపోయింది. ఈ రోజు మోనాలిజా చేసింది 100% తప్పు. ఆ అమ్మాయికి 17 సంవత్సరాలట, 17 కాదు 12, 13, 14కే అమ్మాయి లేచిపోతున్నారు. ఇప్పుడు అదేమన్నా వినిపిస్తుందా మీకు? నా సర్వీస్ లో చూస్తాను, కొన్ని వేల మంది అమ్మాయిలు చూస్తాడ. నేను చెప్తానండి, అబ్బాయిలది తప్పు లేదు, అబ్బాయిలది ఇంత కూడా తప్పు లేదండి. నేను చెప్తాను, నేను దీంట్లో మొత్తం తప్పు ఉండేది అమ్మాయిలదే. నా గురించి ఎవరైనా తప్పుగా బ్యాడ్గా నేను ఒక అమ్మాయినే. ఏంటంటే స్టార్ట్ అయ్యేది అమ్మాయి కాడి నుంచి. తెలుస్తుందా మీకు? అది అమ్మాయి నుంచే స్టార్ట్ అవుతుంది. అబ్బాయికి ఉండే గుణం ఏమంటే ప్రేమిస్తాడు, జీవితాంతం నెత్తులు పెట్టుకొని పూజ చేస్తాడు, నమ్మితే ప్రాణం ఇస్తాడు. అది అబ్బాయికి ఉండేది. అమ్మాయిలు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు అమ్మాయిలు? వాడుకుంటున్నారు. వద్దంటే నేను అందరినీ అనడం లేదండి, దీంట్లో మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు, ప్రాణాలు ఇచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారు. నేను బ్యాడ్ గా ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తాను, అబ్బాయిల్ని మీరు వాడుకుంటున్నారు. వాడుకొని మీకోసం ఆ అబ్బాయిలు ప్రాణం వదిలేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? పెళ్లి చేసుకున్నారు. దాని పెళ్లి అని మీరు అంటారు. దాని పెళ్లి కాదు, కామము. దాని కామం అంటారు. పెళ్లి అంటే ఎట్టుంటుంది తెలుసా? ఎన్నో ఏళ్ళు కలిసి ఉంటారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు కలిసి ఉంటారు. మరి ఇప్పుడు పెళ్లిళ్ళు ఏం జరుగుతుంది? ఒక నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఓహో అంటే ఆ గర్భం వచ్చేంత వరకు. ఆ గర్భం వచ్చేసిందంటే అబ్బాయిని బ్యాడ్ చేస్తున్నారు, అమ్మాయిలు ఎస్కేప్ అవుతున్నారు. దీంట్లో మనోవేద గురిపడి ప్రాణాలు తీసుకునేది అబ్బాయిలు. దీంట్లో కొన్ని వేల మంది అబ్బాయిలు చనిపోయినారు. ఎవరి వల్ల? అమ్మాయిల వల్ల. నేను మళ్ళీ చెప్తాను, ఈ మార్గ ఎవరినో తీసుకొని ఇచ్చి, నేను అబ్బాయిలకు కూడా చెప్తాను, ఏ ఒక్కరు కానీ ఈ మార్గ అమ్మాయిని తీసుకొని వచ్చి ఫేమస్ చేసే దాని వల్ల మన నెత్తిన కుంపటి పెడతారు. అసలుకి మీరు చేసేది పెద్ద తప్పు. పనికిరాని వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ చేస్తున్నారు. మన హైదరాబాద్ లో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ కంట్లో నుంచి వచ్చే ఒక డ్రాప్ కు సమాధానం చెప్తారా మీరు? ఒక ఇది వాళ్ళన్నా కూడా అడుక్కోవాలా? ఎంతమంది అందమైన అమ్మాయిలు కొన్ని వేల మంది మన హైదరాబాద్ లో ఉన్నారు. ఎంత బాగుంటారు. హైదరాబాద్ లో కొన్ని వేల మంది ఉన్నారండి. వాళ్ళకి ఇవ్వండి ఛాన్సులు. ఈ రోజు మోనాలిజా తీసుకొచ్చి పెట్టారు. వెంట ఏం బాగుండదండి అమ్మాయి మొహం. మీకేమన్నా నచ్చిందేమో? నేను కూడా అమ్మాయినే. ఏం బాగున్నదండి అమ్మాయి? ఆ అమ్మాయికి తీసుకొని వచ్చి అన్నో కూర్చోబెట్టారు బయట. అదేం చేసింది? లాస్ట్ కి డైరెక్టర్ల మీద, ప్రొడ్యూసర్ మీద తప్పు చేసింది. నేను ఇంకోటి కూడా చెప్తాను, డైరెక్టర్ మీద, ప్రొడ్యూసర్ మీద ఏ ఒక్కరి మీద కూడా తప్పు చెప్పకూడదు. వాళ్ళు మంచోళ్ళు, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు మంచోళ్ళు. కానీ మీరేం చేస్తున్నారండి? వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళకి మంచి చేస్తా ఉంటే మీరు వాళ్ళని బ్యాడ్ చేస్తున్నారు. మోనాలిజా, నువ్వు మొన్న అన్నావు, ఏమన్నావు? ఈ మార్గ చేస్తున్నారు, ఈ మార్గ పట్టారు నువ్వు అంటానవే. నువ్వు ఎక్కిన ఫ్లైట్ రేట్ ఎంత? నీకు టికెట్ ఎంత? నీ మేకప్ ఎంత? నువ్వు ఎత్తున్నావే? నువ్వు నల్ల ఫేస్ వేసుకొని కర్రీ లాగున్నావు నువ్వు. ఆ డైరెక్టర్ అనేది లేకపోతే ప్రొడ్యూసర్ లేకపోతే నువ్వు ఇంత అందం వచ్చి ఉంటుందా? నిన్ను రెడీ చేసి ఇంత చేస్తే లాస్ట్ కి నువ్వు వాళ్ళు లాగినాడు పట్టాడు అన్నావే. నువ్వు కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది నీ ఎట్టాడు దానికి, కానీ కాదు నీ ఎట్టాడు ఆడదానికి విశ్వాసం ఉండదు అసలుకి.
ఈ రోజు నువ్వు ఒకరిని పెళ్లి చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెళ్లి చేసుకుని ఈ రోజు మైక్ పెట్టుకుని నువ్వు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నీ తల్లిదండ్రులు చెడ్డోళ్ళని చెప్పినావు. మా అమ్మాయి చేసింది తప్పండి, 100% తప్పు కాదు. ఆ అమ్మాయి కాదని చెప్పి మరి చేసుకుంది కదమ్మా. అదే అండి అమ్మాయి చేసే మొదటి ప్లస్ పాయింట్ అదే. ఈ అమ్మాయి కాదు కొన్ని వేల మంది చేసే తప్పు ఇది. ముందు అది చూడండి, మోనాలజీ కాదు మోనాలజీ మరి కొన్ని వేల మంది చేస్తున్నారు తప్పులు. దయచేసి మీకు దండం పెడతా, అబ్బాయిల జీవితంతో ఆడుకోవద్దండి. మరీ చెప్తాండా, అబ్బాయిల జీవితంతో ఆడుకోవద్దండి. అబ్బాయిలు ఈ రోజు మృగలాగా తయారవుతున్నారంటే అది అమ్మాయిలు మళ్ళీ ఈ రోజు అబ్బాయిలు మృగంలాగా తయారవుతున్నారంటే కేవలం అమ్మాయి వల్ల. ప్రేమించుకోండి, పెళ్లి చేసుకుంటే జీవితాంతం వార్తలే సంసారం చేయండి. సస్తే వార్తనే సేవలో బతికితే వార్తలే. అది ప్రేమ అనే 2 అక్షరాలకి. ఏందండి 1 నెల 2 నెలలు 3 నెలలు మోది తిరిపోయిందంటే వాడు చేదైపోతుంది ఇంకోడు. అది ప్రేమ? అది ప్రేమ కాదు, కామం. తెలుసా మీకు? కానీ అబ్బాయి అట్ట కాదు, ప్రేమించాలంటే ప్రాణం ఇస్తాడు, జీవితాంతం మైండ్ లో పెట్టుకుంటాడు. అదేమన్నా ఇస్తున్నారా? తెలిసే చేసుకునింది, కొవ్వు బట్టి చేసుకునింది. ఇప్పుడు అబ్బాయి అనేది ప్రపోజ్ చేస్తాడండి, అటు సైడ్ అమ్మాయి కూడా ఆలోచించలేదు. పెళ్లి అనేది ఒక గోల్, లైఫ్ లో ఎప్పుడో ఒక నాటికి పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా మంచిగా చూసుకోవాలి కదా.